आपको नीचे हो कैसा Can you do one more? మన కట్టించినటువంటి మందిర ప్లేస్లో ఉన్నటువంటిది మందిరము. యాకోబు బండ మీద నూనె పోసింది కూడా ఈ స్థలమే. ఇస్సాకుని బలిగా అర్పించాలని అబ్రహాం తీసుకొచ్చింది ఈ స్థలమే. ఈ స్థలము యూదుల స్వాధీనంలో నుంచి ఇప్పుడు ముస్లిం స్వాధీనంలో. యేసు ప్రభు చిన్నప్పుడు సున్నతి చేసింది కూడా ఇక్కడే. యేసయ్య బోధ చేసింది కూడా ఈ స్థలంలోనే. మీద నూనె పోసి ప్రభా ఇది యెహోవా మందిరం అని ప్రతిష్ఠించిన స్థలము తండ్రి నాయన. ఇదిగో ప్రభు ఈ స్థలానికి మమ్మల్ని నడిపించారు. ఈ స్థలం మళ్ళా మీ బిడ్డల స్వాధీనంలోకి రావాలి నాయన. ఆ విధంగా మీ కృప దయచేయండి. మేము నాయన నిమిత్త మాత్రమే తండ్రి నాయన క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ ఏడుపుని మీరు చూడండి ప్రభు. మా ప్రార్థన మీరు ఆలకించండి. గొప్ప జయం ఇవ్వండి నాయన. నా తండ్రి ఇది ఆ బిడ్డల స్వాధీనం అవ్వాలి. మేము చూడాలి. మేము మరణించక ముందు అది చూడడానికి గొప్ప విజయాన్ని మాకు దయచేయండి. మీకు అప్పగించుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది గోల్డెన్ గేటు. యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుంచి ఎప్పుడు ఈ గేట్లో నుంచే ఈ మందిరంలోనికి వస్తుండేవాడు. ఈ ద్వారంలో ఈ గేట్లో గుండా వచ్చే యేసు ప్రభు రోకల మార్చు వారిని, వ్యాపారం చేయవారిని అందరూ కూడా బల్లలు పడగొట్టేసి ఇది నా దేవుని మందిర, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేసి తిరిగి కొరడా పట్టుకొని తోలేసినటువంటి ప్రాంతం. తర్వాత రెండవ రాకడలో యేసు ప్రభు ఒలీవల కొండ మీదకి వచ్చి ఈ ద్వారాన ఈ గేట్లో గుండా లోపలికి వస్తాడని ప్రభు చెప్పినందుకు ఇటు రాకూడదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ గేట్ని మూసేశారు. మనం లోపల ఉన్నాం, బయట నుంచి మనకి ఇది కనిపిస్తుంటుంది. ఒలీవల కొండ మీద నుంచి ఆ గేట్ ఇది. అబ్రహాము ఇస్సాకుని దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చి అర్పించాడు. ఇక్కడే సొలొమోను పెద్ద మందిరం, ఇక్కడే సొలొమోను పెద్ద మందిరాన్ని నిర్మించాడు. ఇప్పటి వరకు మనం దాన్ని చూసాం. ఇప్పటి వరకు మనము దాన్ని చూస్తూనే ఉన్నాం, చూసాం. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఎమ్మాయిదారు నడుచుకుంటూ వస్తాడు. ఆయన నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆయన శిష్యులు కలుస్తారు. ఎవరు అనుకొని యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత యేసయ్య రొట్టె విరిచి వాళ్ళకి ఇవ్వగా వాళ్ళ కన్నులు తెరవబడి బోధకుడా అని యేసు ప్రభుని గుర్తుపడతారు. అది ఈ ప్లేస్లోనే ఆయన రొట్టె విరిచి శిష్యులకు ఇచ్చాడు. హతమార్చిన స్థలం ఇక్కడ. ఈ కాలంలో ఈ వాగులో ఆయన 5 రాళ్లు ఏరుకున్నాడు. ఆ రాళ్లలో ఒకదానితో గొల్యాతుని హతమార్చాడు. దావీదు కాలంలో గొల్యాతు యుద్ధం జరిగింది. ఇక్కడ ఈ కొండ మీద ఇశ్రాయేల్ సైన్యం ఉంది. అటు కనిపిస్తున్నటువంటి ఆ కొండ మీద ఫిలిస్తీన్ల సైన్యము. ఈ మధ్యలో ఉన్నటువంటి లోయ, ఈ ప్రాంతం అంతటిలో గొల్యాతు తిరుగుతూ నన్ను జయించండి, నన్ను ఎదిరించండి అన్నప్పుడు దావీదు యుద్ధశూరుడుగా ఈ లోయలోకి దిగి ఇక్కడ 5 రాళ్లు ఏరుకొని 5 రాళ్లలో ఒక రాయి తీసుకొని గొల్యాతును కొట్టినప్పుడు గొల్యాతు పడిపోయాడు. అతని కత్తి దూసి తన తల నరికి ఆ తలను చేతబట్టుకొని యెరూషలేములోకి వెళ్ళినటువంటి దావీదు మనకు తెలుసు. ఆ యొక్క దావీదు గొల్యాతును జయించినటువంటి ఆ యుద్ధం జరిగినటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో మేము ఇంతవరకు కూడా ప్రార్థన చేసి ప్రభువుని మహిమపరిచాం.
ఓకే రండి సిస్టర్ వచ్చేస్తాం డోర్ నుంచి అక్కడి నుంచి తీయాలి ఆ మ్యాథ్కి తీయాలి దావీదు గొల్యాతును జయించినటువంటి ఈ రెండు కొండల మధ్య ఉన్నటువంటి లోయలో వేసినటువంటి గోధుమ పంట ఇదంతా కూడా పచ్చగా ఉంది. సూర్య చంద్రులను ఆపినటువంటి స్థలం ఇది. ఎప్పే పట్టణం ఇది. చర్మకాడైనటువంటి సీమోను ఇంటికి ఒక రోజున యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత సువార్త పరిచర్యలో భాగంగా పేతురు ఇక్కడికి వచ్చాడు. మధ్యాహ్నప్పుడు భోజనం లేట్ అవుతుంటే ఆయన మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దర్శనం రావడం, తర్వాత కొర్నేలు దగ్గర నుంచి ఇద్దరు మనుషులు వచ్చి నీకోసం ఎదుగుతున్నారు, సందేహింపగా వారితో కూడా వెళ్ళు అనేటువంటి మాటలు చెప్పినటువంటి చర్మకారుని యొక్క ఇల్లు ఇక్కడ దగ్గరలో ఉంది. మేము ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఎప్పే పట్టణం రౌండ్ అప్ చేసేసాం. ఇదంతా కూడా కైసరు. ఇది నెహ్రూ రాజు కట్టినటువంటి కోట. ఆ తర్వాత ఇందాక మనం చూసాం ఎప్పే పట్టణం. ఎప్పే పట్టణంలో చర్మకారుని ఇంట పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కొర్నేలి కైసరు వాడినటువంటి కొర్నేలికి దేవదూత కనపడి ఎప్పే పట్టణంలో పేతురు ఉన్నాడు, అతను పిలిపించుకున్నప్పుడు ఇద్దరు మనుషులను పంపించి పిలిపించాడు. పేతురు ఇక్కడ ఉండి కొర్నేలి కుటుంబానికి ప్రార్థన చేసి వాక్యం చెప్పి బాప్తీసం ఇచ్చాడు. ఆ తర్వాత పౌలు గారు కూడా ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే పౌలు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ జైలు ఇప్పుడు కింద ఉంది. ఇక్కడ నుంచే రోమాకు పౌలు గారు ఓడలో వెళ్ళాడు. కొన్ని దినాలు ప్రయాణం చేశాడు సముద్రం మీద. ఇదంతా కూడా ఆ కాలపు నాటి కట్టడాలు. ఇది ఈ సైడ్ కనిపిస్తుంది మధ్యధార సముద్రం. అటు చూపించు. పౌలు గారు ఈ జైల్లోనే 2 సంవత్సరాలు బంధించబడి ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా ఆయన సువార్త ప్రకటించాడు. అక్కడ జూదులు ఏంటంటే చేస్తారు, ఇదిగో ఈడే మనకి ఎగనిస్ట్ గా దేవాలయాన్ని అపవిత్రపరిచాడు, ఈయన తీసుకొచ్చాడని చెప్పి బంధిస్తారు. ఆ పౌలు యొక్క ఇక్కడ పౌలు గారు ఈ జైల్లో 2 సంవత్సరాలు ఉండి ఆయన పత్రికలు రాశాడు. కైసరియాలో ఇది కొర్నేలి ఇల్లు. ఈ ఇంటికే పేతురు వచ్చాడు. ఈ ఇంట్లో పేతురు కొన్ని నెలలుండి వారికి సువార్త చెప్పి వారిని ఆత్మీయంగా బలపరిచింది ఈ ఇంట్లోనే. కూర్చున్నాం. ఇది కొర్నేలి ఇల్లు. ఇది కొర్నేలి ఇల్లు. పౌలు గారు వచ్చిన కొర్నేలి ఇంట్లో మేము కూర్చున్నాం. మేము ఏడే ఉండాలని ఆశపడుతున్నాం. ఇది రూయిన్స్ వాటర్ సిస్టమ్ ది. ఇవి కరిమేలు పర్వతము ఏలియా నివసించినటువంటి పర్వతం ఇది. ఈ స్థలంలోనే ఏలియా నివసించాడు. ఇప్పుడు ఈ స్థలంలో ఒక పెద్ద మందిరము కట్టబడి ఉంది. దైవజనులు అయితే అని చెప్పింది. ఈ కర్మేలు పర్వతం మీద ఏలియా ఉన్నప్పుడే శతాధిపతికి వచ్చి దైవజనుడా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నప్పుడు, నేను నిజంగా దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని దిగువచ్చి నిన్నును 50 మందిని దహించును గాక అని ఆ విధంగా పరలోకపు అగ్నితో దహించబడినటువంటి స్థలము ఈ యొక్క కర్మేలు పర్వతం. ఇప్పుడు మేము ధన్యతల కొండ మీద ఉన్నాం. ధన్యతల కొండ అనగానే బైబుల్ తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి యేసు ప్రభు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, హింసింపబడేవారు ధన్యులు అనేటువంటి ధన్యతలు చెప్పినటువంటి ధన్యతల కొండ ఇది. ఇక్కడే ఆయన రాయి మీద కూర్చున్నప్పుడు ఎంతోమంది శిష్యులు
జన సమూహాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ధన్యతల గురించి మాట్లాడాడు. ఇక్కడ ధన్యతల గురించి మాట్లాడిన ప్లేస్లో కట్టినటువంటి మందిరం ఇది. కింద చర్చి లోపల భాగంలో ధన్యతలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము గలిలయ సముద్ర తీరంలో ఉన్నాం. ఈ గలిలయ సముద్ర తీరంలోనికే యేసు ప్రభు వచ్చి మరి జన సమూహాలు మీద పడుతున్నప్పుడు సీమోను పేతురు దోణెక్కి దోణిని కొంచెం లోతునకు త్రోయమని ఆ దోణిలో నుంచి వాక్యం బోధించాడు. తర్వాత పేతురుతో చెప్పండి దోణి కొంచెం లోతు నడిపించి వలవేయమన్నప్పుడు విస్తారమైనటువంటి చేపలు దొరకడం మనకు తెలుసు. ఆ ప్లేసులో మేమున్నాం. ఆ తరువాత ఇక్కడ ఆయన వాక్యం చెబుతున్నప్పుడు 3 దినాలు ప్రసంగం చేసిన తర్వాత వారికి తినడానికి భోజనం లేనప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినటువంటి ప్లేస్ కూడా ఇక్కడే ఉంది. ఇదే ప్లేసులో ఒలీవలను అందిసే గానుగ కూడా ఉండడం అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5,000 మందికి పంచాడు. గలిలయ సముద్రము మరొక తీరానికి వచ్చాం. ఇక్కడ యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధరణ తర్వాత పేతురు మరి కొంతమంది మనం చేపలు పడదామని చెప్పేసి యోహాను సువార్త శివరాజ్యంలో కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి వలలు వేస్తుంటే వాళ్ళకి చేపలు దొరకలేదు. అప్పుడు యేసయ్య వారిని కలుసుకోవడానికి ఒడ్డు మీదకి వచ్చాడు. ఇక్కడ ఆయన చేపలను కాల్చి శిష్యులకు పెట్టాడు. ఆ చేపలను కాల్చి శిష్యులకు పెట్టి శిష్యులు తింటున్నప్పుడు పేతురు నీవు నిజముగా నన్ను ప్రేమించుచున్నావా, నీవు నిజముగా నన్ను ప్రేమించుచున్నావా, నీవు నిజముగా నన్ను ప్రేమించున్నావా అని 3 సార్లు అడిగినటువంటి ప్లేసు ఇక్కడే. ఆ బండ ఆయన చేపలు కాల్చిన బండ అలాగే ఉంది. ఆ బండ చుట్టూ గోడగట్టి ఒక చర్చి నిర్మించారు. దాన్ని చూద్దాం. ఇది గలిలయ సముద్రము. ఈ గలిలయ సముద్రం దాటి ఎన్నోసార్లు ప్రభు బోట్లో ప్రయాణం చేశాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ గలిలయ సముద్రం మీదనే యేసయ్య వాక్యాన్ని బోధించాడు. ఒకానొక దినాన ఈ గలిలయ సముద్రం మీద నడుచుకుంటూ యేసు ప్రభు వచ్చాడు. ఇదంతా కూడా గలిలయ సముద్రం. ఉన్న ఇదే గలిలయ సముద్రం. పేతురు చేపలు పట్టింది ఇక్కడే. ప్రభు పేతుర్ని నన్ను ప్రేమించుచున్నావా అని అడిగింది కూడా ఇది ఈ స్థలంలోనే. ఏసయ్య నడిచిన స్థలం, నీళ్ళ మీద నడిచిన స్థలం. మంట పెట్టి ఏసయ్య చేపలను కాల్చి శిష్యులకు పెట్టాడు. ఇది కపెర్నహూము. యేసు ప్రభు శరీరధారిగా 2000 సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్నప్పుడు అనేక సార్లు ఈ కపెర్నహూములోనికి వచ్చి ఇక్కడ వాక్యం బోధించాడు. లోపల సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో యేసయ్య ఎన్నోసార్లు బోధించాడు. ఇక్కడే పక్షవాయు కలిగినటువంటి వారిని అనేక మంది రోగులను యేసయ్య స్వస్థపరిచాడు. ఇక్కడ లోపలే పేతురు ఇల్లు ఉంది. ఈ లోపలే పేతురు అత్త జ్వరంతో మంచం పెట్టుకుంటే ఆమెను బాగు చేశాడు. ఎక్కువ సార్లు యేసయ్య ఈ కపెర్నహూముకు వస్తూ పోతూ ఉండేవాడు. ఇది కపెర్నహూము. కపెర్నహూములో పేతురుకు సంబంధించింది. పేతురు యొక్క బొమ్మని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది పేతురు బొమ్మ. ఆయన చేతిలో విశ్వాసపు తాళపు చెవులు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కపెర్నహూము లోపలికి వచ్చాం. పేతురు ఇంటిని ఇంతకు ముందు మనం చూసాం లోపల. ఆ పేతురు ఇంటి మీద కట్టినటువంటి చర్చి ఇది. కపెర్నహూములో సమాజ మందిరం ఇది. ఈ సమాజ మందిరంలో యేసు ప్రభు అనేక సార్లు వాక్యాన్ని బోధించాడు. ఇదంతా కూడా సమాజ మందిరం.